హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీమ. ఈరోజు మా ఎల్డర్ సిస్టర్ అయితే రంజాన్ స్పెషల్ ఘీర్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు చేసుకునేలా పాయసంలా కాకుండా ఇది రంజాన్ స్పెషల్ ఘీర్ అండి. చాలా ఈజీగా అదే టేస్టీగా ఉంటుంది. ఈ ఘీర్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని అందులో ఉప్మా రవ్వ వేసుకోవాలి. 1/2 kg అయితే ఉప్మా రవ్వ అయితే వేస్తున్నారు. అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ మళ్ళీ ఘీ వేసుకొని సేమియా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అందులోనే 2 టేబుల్ స్పూన్ లేదా 3 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్, చెక్క మొగ్గ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని సరిపడా నీళ్లు వేసుకొని పచ్చి కొబ్బరి వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి అండి. అందులోనే సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే టైంలో సగ్గుబియ్యం వేసేసిన తర్వాత కొంచెంసేపు ఆగిన తర్వాత ఉప్మా రవ్వ అండ్ సేమియా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అండి. మంచిగా కలిపిన తర్వాత 1/2 kg ఉప్మా రవ్వ, 1/2 kg సేమియాకి 1.5 kg చక్కెర అయితే సరిపోతుందండి. చక్కెర వేసిన తర్వాత మంచిగా కలుపుకొని పచ్చికోవా వేసుకోవాలి. పచ్చికోవా వేసుకొని ఒక 2 or 3 minutes కుక్ చేసుకుంటే సరిపోతుందండి. వేడిగా పాయసం అయితే రెడీ. రంజాన్ ఘీర్ అయితే రెడీ. ఈ ఘీర్ అనేది చల్లారిన తర్వాత పాలు వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. పాలు వేసేసిన తర్వాత మంచిగా కలిపి చల్లారిన తర్వాత ఎవరైతే ఫాస్టింగ్లో ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడానికైతే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను. మా స్ట్రీట్లో అయితే అందరూ ముస్లిమ్సే ఉంటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది రంజాన్ మంత్ అయితే. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.